టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా 35,000 మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి, అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ, భోజనాలు కానీ, లేకపోతే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రుల కోసం, చిన్న చిన్న సబ్బుల కోసమో, చిన్న చిన్న షాంపూల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి 200% పెంచి గ్రీన్ ఛానల్లో ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు, అంతకుముందు 6 నెలలు 8 నెలలు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి నెల 10వ తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు, కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు 1921 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అనే ఒక పత్రికను నడిపిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించినాం. అంటే ప్రపంచ దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది. మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన. అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే 140 కోట్ల జనాభా ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం అంతా వాళ్ళు 10 మిలియన్ అంటే 1 కోటి జనాభా ఉండే దేశం 32 పథకాలను సాధించింది. 32 పథకాలలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాలలో ఉండే యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీ 16 పథకాలు సాధించింది. అందులో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒకే ఒక అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. చిన్న దేశము 32 పథకాలు సాధించడమే కాకుండా ఒక అమ్మాయి 3 బంగారు పథకాలను సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒక్క బంగారు పథకాన్ని కూడా సాధించలేదు అంటే ఇది మనందరం ఆలోచన చేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాలను వెలుగు తీయాలి అని ఈ జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి జాతి రత్నాలను తయారు చేయాలని ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము. పాలసీ డాక్యుమెంట్ తయారైంది, అసెంబ్లీలో చర్చ జరిగింది. తొందరలోనే తెలంగాణనే కాదు దేశంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ తెలంగాణ అనే వేదిక కావాలి. ఈ దేశంలో ఉండే మేలి రకమైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకున్నాం. నిఖత్ జరీన్ అని నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ తెస్తే ఆ అమ్మాయికి సరాసరి గ్రూప్ 2 మనం ప్రభుత్వ ఉద్యోగం, గ్రూప్ 1లో డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించినాం. సిరాజుద్దీన్ అని ప్రపంచ క్రికెట్ కప్పు సాధించిన దాంట్లో హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడికి మనం గ్రూప్ 1 జాబ్ ఇచ్చి అతనికి ఇల్లు, పట్టా అన్నీ ఇచ్చినాం. నిన్నగాక మన పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి ఈరోజు మనం గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినాం. వరంగల్లో ఇల్లు పట్టా ఇచ్చినాం. 25 లక్షల రూపాయల నగదు ఇచ్చినాం. వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చదువులో గొప్పగా రాణించకపోయినా క్రీడలలో రాణించడం వల్ల గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, ఆర్థిక బహుమతి వచ్చింది. అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి గౌరవించింది.
ఈరోజు విద్యనే కాదు, విద్యతో పాటు క్రీడలతో పాటు సాంకేతిక నైపుణ్యం అనేది అవసరం ఉంది. ఇక్కడున్న అధ్యాపకులకు